హాయ్ ఆల్. సో మనం ఇంతకుముందు వీడియోస్లో మెకానికల్ స్టూడెంట్స్ అబ్రాడ్ స్టడీస్ ఎంతవరకు కరెక్ట్, అసలు అబ్రాడ్ స్టడీస్ వర్తా కాదా, అండ్ ఒకవేళ వర్త్ అయితే ఏ కంట్రీలో చదువుకోవచ్చు, ఏ యూనివర్సిటీస్లో చదువుకోవచ్చు, ఏ స్పెషలైజేషన్ అయితే ప్రజెంట్ వాళ్ళ కెరియర్ బాగుంటుంది. సో ఇలాంటి టాపిక్స్ అన్నీ డిస్కస్ చేసాం. ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే ఒకే ఒక క్వశ్చన్ కాదు, అందరికీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మేజర్గా ఇష్యూ ఏంటంటే ఫినాన్స్. అసలు మనం అబ్రాడ్ స్టడీస్కి అఫోర్డబులా కాదా, మనం చదవగలమా చదవలేదమా అని ఆలోచించుకుంటే ఎస్, ఈ వీడియో మీకోసం. నేను మీ లక్ష్మి, నేను స్టడీ కనెక్ట్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఎవరైతే అబ్రాడ్లో చదువుకుందాం అనుకుంటున్నారో ఎటువంటి స్టూడెంట్స్ అయినా సరే అబ్రాడ్లో చదివించడం, అక్కడ కాపు యూనివర్సిటీస్లో ప్లేస్ చేయడం అంటే చాలా ఇష్టం. ఫారిన్ ఎడ్యుకేషన్కి మనం ఖర్చులు పెట్టగలమా, అసలు మనం అంత స్తోమత ఉందా? నార్మల్గా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం దీన్ని ఒక 3 విషయాల్లో చూసుకుందాం. ఫస్ట్ థింగ్, ఫీజు ఎంత, ఒక యూనివర్సిటీకో ఒక కాలేజ్కో మనం కట్టాల్సిన ఫీజు ఎంత. అండ్ రెండో విషయం వచ్చేసరికి ఈ ఫీజుని మొత్తం కట్టాలా, కట్టకుండా ఏమైనా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయా. అండ్ ఫీజు కట్టేమో లేదా తగ్గించడం కాకుండా అక్కడికి వెళ్ళి చదువుకోవడమే కాకుండా బ్రతకాలి కదా, అంటే మనం అక్కడికి వెళ్ళి ఉండటానికి కూడా ఎంత ఖర్చు అవుతుంది. సో ఇలాంటి విషయాలన్నీ మనకు ఒక క్లారిటీ వస్తే అసలు ఫారిన్ ఎడ్యుకేషన్కి మనకు ఎంతవరకు స్తోమతుంది అనేది తెలుస్తుంది. మీరు యూనివర్సిటీలో చదవాలి అనుకుంటే ఎంత ట్యూషన్ ఫీజు అవుతుంది. ఫస్ట్ థింగ్, మీరు నేను లాస్ట్ వీడియోలో చెప్పినటువంటి యూనివర్సిటీలో మీరు చదవాలి అనుకున్నట్లయితే సో మీ ట్యూషన్ ఫీజ్ అరౌండ్ 20 lakhs నుంచి 60 lakhs మధ్యలో అవుతుంది. లేదు నాకు చాలా తక్కువ బడ్జెట్లో కంప్లీట్ అవ్వాలి, లేదా కొన్ని సందర్భాల్లో అసలు ట్యూషన్ ఫీజు లేకుండా ఉండాలి అనుకుంటే ఐ విల్ సజెస్ట్ యూ జర్మనీ, నార్వే, ఫ్రాన్స్. సో ఈ కంట్రీస్లో మీకు ఐదర్ ట్యూషన్ ఫీజు చాలా తక్కువగా ఉంటుంది, లేదా కొన్ని సందర్భాల్లో ట్యూషన్ ఫీజు లేకుండా కూడా ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి. సో హై రేంజ్ యూనివర్సిటీస్ నుంచి తక్కువ బడ్జెట్ ఉన్న యూనివర్సిటీస్ అండ్ దాంతోపాటు అసలు ట్యూషన్ ఫీజు లేకుండా ఉన్న కంట్రీస్ గురించి కూడా తెలుసు. అండ్ ఇప్పుడు నేను కొంచెం ఎఫర్ట్ చేయగలను, బట్ నాకు అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని బోనస్ పాయింట్స్ కావాలి, లైక్ అంటే సెటిల్ అవ్వాలి, ఈజీ పిఆర్ రావాలి, ఇలాంటి కంట్రీస్ అనేటప్పటికి ఏంటంటే మనం కెనడా చెప్తాం. ఇక్కడ వచ్చేసి సుమారుగా మీకు ఒక 10 lakhs నుంచి 30 lakhs రేంజ్లో కంప్లీట్ అయిపోతుంది మీ మాస్టర్స్. ఇప్పుడు ట్యూషన్ ఫీజు గురించి తెలుసుకుందాం. సో ట్యూషన్ ఫీజు ఒకటి ఉంటే సరిపోతుందా, మరి నెలవారీ ఖర్చు ఎంత అవుతుంది అది కూడా తెలుసుకుందాం. నార్మల్గా ఫస్ట్ యూఎస్ఏలో అయితే మీకు ఒక 1000 నుంచి 2500 USD వరకు అవుతుంది, అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 1 lakh to 2,50,000 వరకు ఖర్చు అవుతుంది. అండ్ కెనడా వచ్చేటప్పటికి కెనడాలో అయితే మీకు ఒక 1000 నుంచి 15,000 కెనడియన్ డాలర్స్ అవుతుంది, అంటే ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్గా 80,000 to 1,20,000 వరకు ఖర్చు అవుతుంది. ఫ్రాన్స్, జర్మనీ కూడా సేమ్, లైక్ 800 to 1,200 euros వరకు ఖర్చు అవుతుంది, అంటే ఎంత అప్రాక్సిమేట్గా అది కూడా మీకు ఇండియన్ కరెన్సీలో వచ్చేటప్పటికి 60,000 to ఒక 1,20,000 వరకు కూడా ఖర్చు అవుతుంది. సో ఇక్కడ నేను మీకు అంటే తక్కువ ఖర్చు నుంచి ఎక్కువ ఖర్చు వరకు కూడా చెప్పాను, అంటే ఇది మీరు ఉండే విధానం బట్టి. ఇప్పుడు మీరు తక్కువ ఖర్చు పెట్టుకోవాలి అనుకుంటే ఎస్, ఒక 60,000 70,000 రేంజ్ వరకు అవుతుంది. లేదు నేను కొంచెం లగ్జరియస్గా ఉండాలి అనుకున్నట్లయితే నేను చెప్పిన హైయెస్ట్ రేంజ్ వరకు, అంటే ఒక 2,50,000 వరకు కూడా మీరు ఖర్చు అవుతుంది. ట్యూషన్ ఫీజ్, లివింగ్ ఎక్స్పెన్స్, ఇంత ఖర్చు పెట్టాలా, ఇంత అమౌంట్ అవుతుందా, ఇంకా టెన్షన్ పడుతున్నారు కదా. ఏం కదా, అస్సలు వరీ అవ్వద్దు. ఎందుకు అంటే మనకి ఇంత ఖర్చు అయ్యేదంతా కూడా చాలా వరకు ట్యూషన్ ఫీజు కానీ మీ లివింగ్ ఎక్స్పెన్సివ్ కానీ ఆ యూనివర్సిటీస్ వాళ్ళే భరించడానికి ముందుకు వచ్చే ఒక ఆప్షనే స్కాలర్షిప్స్. అలాంటి 4 పాపులర్ స్కాలర్షిప్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ద వెరీ ఫస్ట్ థింగ్, దాట్ స్కాలర్షిప్ ఫ్రమ్ జర్మనీ. వీళ్ళు ఏంటంటే మీ లివింగ్ ఎక్స్పెన్సివ్ అండ్ మీ ట్యూషన్ ఫీజ్ కూడా కవర్ చేస్తుంది స్కాలర్షిప్. అండ్ కామన్వెల్త్ స్కాలర్షిప్ ఫ్రమ్ UK. ఇది ఏంటంటే మీకు నిజంగా జాక్పాట్, ఎందుకంటే మీ ట్రావెలింగ్ నుంచి కానీ మీ లివింగ్ ఎక్స్పెన్స్, మీ ట్యూషన్ ఫీజ్ అంతా కవర్ చేస్తుంది. అండ్ ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్, అగైన్ ఇది కూడా అంతే, మీకు చాలా జాక్పాట్ ఈ స్కాలర్షిప్ వచ్చింది అన్నట్లయితే. ఎందుకు అంటే ఇందులో కూడా USA నుంచి వస్తుంది స్కాలర్షిప్ మన ఇండియన్ స్టూడెంట్స్కి. ఇందులో కూడా మీ లివింగ్ ఎక్స్పెన్స్, ట్యూషన్ ఫీజు, మీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి ఈ స్కాలర్షిప్లోని. తర్వాత 4th one, ఈఫిల్ స్కాలర్షిప్. ఇదేంటంటే మీకు ఫ్రాన్స్ నుంచి ఫ్రాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో ఏంటంటే మీకు ట్యూషన్ ఫీజు వరకు పే చేస్తారు అండ్ మీ లివింగ్ ఎక్స్పెన్సివ్ వరకు కూడా, అంటే స్టైపెండ్ రూపంలో ఇస్తారనమాట. మీకు మొత్తం అంతా కాకపోయినా కొంతవరకు మీ ఖర్చు అయితే మాత్రం తగ్గుతుంది. ఈ 4 స్కాలర్షిప్ ఆప్షన్తో ప్రతి ఒక్కరూ ఫారెన్లో చదువుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. ముందంతా బాగా కంగారు పడ్డారా? సో బట్ ఇప్పుడు ఈ పాయింట్తో, ఈ స్కాలర్షిప్ పాయింట్స్తో కొంచెం రిలాక్స్ అయ్యారు కదా. ఎస్,
ఈ స్కాలర్షిప్ ఆప్షన్స్ యూజ్ చేసి మేము ఎంతోమంది స్టూడెంట్స్ని అబ్రాడ్ వెళ్ళి చదువుకునేలా చేసాం. సో మీకు ఏ స్కాలర్షిప్ ఆప్షన్ నచ్చింది కామెంట్ బిలో.